నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పు దొరుకుతుంది అంటే చాలు దేన్నైనా తాకట్టు పెట్టేందుకు సిద్ధమంటుంది ఏపీ ప్రభుత్వం. ఇక సంక్షేమం మార్చిన ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. ఇక తాజాగా 370 రూపాయల కోట్ల అప్పు కోసం రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టిన అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదేంటి అడిగిన ప్రతిపక్షాలను సైతం అధికార పార్టీ నేతలు దుర్భాషలాడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, రాష్ట్ర సచివాలయం అంటే రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. రాష్ట్ర ప్రజలు ఎంతోమంది స్థలాలు ఇచ్చి దాన్ని కట్టారు. సో దాన్ని ఇప్పుడు తాకట్టు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎలా చూడొచ్చు అంటారు? ఇది రాష్ట్ర ప్రభుత్వ దివాళా కోరతనానికి ఒక హైలైట్గా నిలుస్తుందమ్మా. ఇంకోటి ఏంటంటే, ప్రజల యొక్క ఆత్మగౌరవ ప్రతీక సచివాలయం అంటే. 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క పరిపాలన, వాళ్ళ సంక్షేమాన్ని చూసేటువంటి ఒక వేదిక. అలాంటి వేదికని ప్రజల నాడీ వ్యవస్థ, గుండె, అలాంటి వ్యవస్థని వీళ్ళు తాకట్టు పెట్టడమే కాక, ఏముంది ఆఫ్టర్ ఆల్ అది ఒక 10 ఎకరాల స్థలం అని మాట్లాడుతున్నారు. అది ఎకరం 2 కోట్ల చొప్పున, మహా అయితే 20 కోట్లు వాల్యూ చేస్తుంది. దానికి ఇంత చేయాలని. కానీ ఇంతవరకు భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కానీ, ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల యొక్క రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి ఇలాంటి సచివాలయాలను కానీ, శాసనసభ ప్రాంగణాలను కానీ ఎప్పుడు కూడా తాకట్టు పెట్టిన చరిత్ర అనేది లేదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వాలకి ఆర్థికంగా ఇబ్బందులు వస్తే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు అమ్మిన సందర్భాలు, ఆక్షన్లు పెట్టి వేలం వేసిన సందర్భాలు, అట్లాగే ఏమైనా పాత భవనాలు కూల్చేసి ఆ స్థలాలను కూడా ఆక్షన్ పెట్టిన సందర్భాలు అనేకం మనం చూసాం. అది దీనికే వస్తుంది, కోశాగారంలో జమ అవుతుంది, అది ప్రజల కోసం ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా 2,80,000 కోట్ల రూపాయల పైన రాష్ట్ర బడ్జెట్ ఉంది. అంత రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఒక 370 కోట్ల కోసం ఏదైనా వేరే, ఇప్పటికి ఆల్రెడీ పెట్టలేదని కాదు, ఇప్పటికే ఆల్రెడీ కలెక్టరేట్లను పెట్టారు, కొన్ని కలెక్టరేట్లని, కొన్ని డివిజనల్ రెవెన్యూ ఆఫీసెస్లు పెట్టారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాలు చాలా పెద్ద ఏరియాస్ని ఆఫీసులుగా సెలెక్ట్ చేసి అందులో కట్టేవాళ్ళు, మధ్యలో కాంపౌండ్ వాల్ కట్టాయి. ఇవన్నీ కూడా ఒక రాయల్గా ఉండేవి. అది ఎందుకు, భవిష్యత్తు అవసరాల కోసమని వాళ్ళు పెద్ద పెద్ద స్థలాల్లో కట్టారు. తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు సేద తీరి ప్రశాంతంగా తమ పనులు చేసుకెళ్ళేటట్టుగా విశాలంగా ఉంచేవాళ్ళు. అందుకని ఇవాళలాగా ఒక అపార్ట్మెంట్లో, కాలేజీలో, లేకపోతే కార్యాలయాల్లో, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే చూడండి మీరు, ఇప్పుడు కొత్తగా పెట్టిన గతంలో బ్రిటిష్ టైంలో పెట్టిన పెద్దయే, ఇప్పుడు కొత్తగా పెట్టిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఒక 2-3 గదుల్లో పెట్టారు. అంటే ఒక దుకాణాలలాగా. అప్పుడు అట్లా ఉండేది కాదు. అలాంటివి ఆల్రెడీ వీళ్ళు తాకట్టు పెట్టారు. ఇప్పుడు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం అంటే అది అంతకన్నా అవమానకరమైన పరిస్థితి. అంటే ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని వీళ్ళు అమ్మేసినట్టు నడి బజార్లో. పూర్వం మనం చదువుకున్నాం, మనం మొఘల్ కన్నా ముందు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో వీధుల్లో వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణికలతో కొలిసి అమ్మేవాళ్ళని విన్నాం మనం. అటువంటి దేశం ఇది. అట్లాంటిది ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్లని పెట్టే పరిస్థితి వచ్చినమే కాకుండా దాన్ని సమర్థించుకుంటాం తీరు ఇంకా అసహ్యకరంగా ఉంది. కానీ ఏమైనా ఇది ప్రజల కోసం, ప్రజల బేసిక్ కనీస అవసరాల కోసం ఏమైనా వాడారా అంటే, రిషికొండను తులసి 450 కోట్లతో ఒక విలాసవంతమైన భవనం కట్టారు. అది ఎందుకనేది వాళ్ళకి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కొంతసేపు ఏమో ముఖ్యమంత్రి తాత్కాలిక బస్సు అంటున్నారు. తాత్కాలిక బస్సు కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అందులోనూ ఆ తాత్కాలిక బస్సుకి ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. కనీసం 2-3 కిలోమీటర్ల వరకు కూడా దాన్ని మొత్తం నిషిద్ధ ప్రదేశంగా పెడతారు. పర్యావరణం అంటే నాకు చాలా ప్రాణం అని అడిగిన ప్రజావేదిక కూల్చాడు వచ్చి రాగానే, పర్యావరణ నిబంధనలు పాటించకుండా కట్టారు అని. కానీ పర్యావరణ నిబంధనలు పాటిస్తూ ఇంకో ప్రత్యామ్నాయం కడతారని జనం ఆశించారు. ఇంతవరకు అక్కడ ఆ పర్యావరణాన్ని దెబ్బతీసే శిథిలాలు కూడా అక్కడే వదిలిపెట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు కొండను తవ్వారు. అసలు ఎవరన్నా అట్లాంటి రిషికొండ లాంటిది ఒక చరిత్రాత్మకమైన కొండది, అది ఉత్తరాంధ్రకి ప్రజలకు యొక్క ఆత్మగౌరవ ప్రతీక అది. అలాంటి కొండని నిట్ట నిలువున చీల్చేసి దానిపైన మళ్ళీ గ్రీన్ పట్టా కప్పించారు. వాళ్ళకే సిగ్గేస్తుంది. దీని మీద అనేక కేసులు పడినాయి. నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇప్పుడు నిజంగా ప్రజల అవసరాల కోసం ఇది పెట్టారంటే కూడా అర్థం ఉంది. పోనీ ఈ తీసుకెళ్ళి పసిపిల్లలకి పాల డబ్బాలు కొనిచ్చారంటే, లేకపోతే గర్భిణులకి ఆహారం లేని పరిస్థితుల్లో
వాళ్ళకి ఆహారం అందించడానికి ఎమర్జెన్సీగా తీసుకెళ్ళిపోయారంటే, లేదు వరదలు వచ్చినాయి, లేకపోతే వాగులు వచ్చినాయి, భూకంపం వచ్చింది, ఆ బాధితులు అందరూ ఆకలితో అల్లాడిపోతున్నారు, ఈ 370 కోట్లు కనుక లేకపోతే వాళ్ళకి ఆహారమే అందదంటే పర్వాలేదు, అందిస్తే పర్వాలా. కానీ వినోదాల కోసం ఖర్చు పెడుతున్నారు, అది ఎవరు ఉండరో ఏం లేదు. మరి అది ఎందుకు అట్లా? ఇక్కడ ఇంకోటి గమనించాలి ఏంటంటే, ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత ప్రైవేట్ బ్యాంక్ అయినా కూడా దానికి కూడా కొంత నైతిక విలువలు ఉన్నాయి అనేది రుజువు చేసుకుంది. ఇది ప్రజల సొమ్ము, ప్రజల యొక్క ఆత్మగౌరవ ప్రతీక సచివాలయం, ప్రజల పరిపాలన కోసం కట్టిన భవనం. ఈ భవనం కనుక రేపు మనం తాకట్టు పెట్టుకుంటే, రేపు గవర్నమెంట్ కనుక లోన్ కట్టకపోయిన పరిస్థితుల్లో దాన్ని జప్తు చేయాల్సి వస్తుంది. జప్తు చేసినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ప్రభుత్వమా? ప్రజలు. ఆ రోజు ప్రజలు దూసుకొస్తారు ఆ సామాన్లు కనుక బయటేస్తుంటే. అప్పుడు బ్యాంకు ఫేస్ చేయగలుగుతుందా? పోలీసులు ఫేస్ చేయగలుగుతారా? ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు మనం ఎందుకు ఆహ్వానించాలి? అసలు మనం పెట్టుకోకపోతే పోద్ది కదా. రెండోది ఏంటంటే, యాక్చువల్గా అది రైతులు సచివాలయం కట్టింది రాజధాని నిర్మాణంలో భాగంగా ఇచ్చారు. ఇంకా పూర్తి హక్కులు ప్రభుత్వానికి కూడా దఖలు పడలా. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీల అమలు కూడా కాల. నిజానికి కనుక అది లీగల్ స్క్రూటినీ చేస్తే స్థలం ఎవరిది? గత 40 ఏళ్లగా ఫస్ట్ ఏ బ్యాంక్ అయినా ఇచ్చేటప్పుడు ఒక 40 ఏళ్ల యాజమాన్యం ఎవరి కింద ఉందని చూస్తుంది. అది రైతుల కింద ఉంది. అది ఎప్పుడు ఇచ్చారు గవర్నమెంట్కి? మహా ఇస్తే ఒక 5 ఏళ్ల క్రితం, లేకపోతే 2014లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఎందుకు ఇచ్చారు? అప్పుడుండే అగ్రిమెంట్ ఏంటి? సిఆర్డిఏతో అగ్రిమెంటు, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఇది వాళ్ళకి ఐసిఐసిఐ వాళ్ళు సున్నితంగా తిరస్కరించేశారు. హెచ్డిఎఫ్సికి వెళ్ళారు, ఇచ్చారు, ప్రభుత్వం వెళ్ళింది కదా అని. వాళ్ళకు కూడా కొంత ఏదన్నా చెప్పుండొచ్చు, మేము మా గవర్నమెంట్ డిపాజిట్లు మీ బ్యాంకుల్లో పెడతాము ఇవ్వమని. నిజంగా కనుక లీగల్గా ఇప్పుడు రైతులు కనుక వెళ్ళి కోర్టుకు వెళ్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇప్పుడు పిక్చర్లోకి రావాల్సి వస్తుంది. మీరు ఎట్లా అని ఇచ్చారు, మీకు ఏమి యాజమాన్య పత్రాలు గవర్నమెంట్ చూపించింది అని అడిగితే, అప్పుడు ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ కాకుండానే మీరు ఎట్లా వీళ్ళకి దఖలు పడిందని అనుకున్నారు అని కనుక అంటే, ఇవాళ బ్యాంక్ కూడా సూప్లో పడుతుంది. ప్రభుత్వం మీద కూడా కేసు పెట్టవచ్చు. ఎవరైతే ఈ రెవెన్యూ కార్యదర్శులు వీళ్ళు ఈ భూమిని తాకట్టు పెట్టడానికి తీసుకెళ్లారో, అసలు న్యాయశాఖ అడగాలి కదా ఫస్ట్, మనం పెట్టొచ్చా పెట్టకూడదా అని. ప్రభుత్వంలో న్యాయశాఖ ఉంటుంది, వాళ్ళు స్క్రూటినీ చేయాలి అసలు ఇది మనం పెట్టడానికి అర్హమైందా కాదా, ఎట్లా మనకి యాజమాన్య హక్కులు వచ్చినాయి దీని మీద. అందుకనే కదా గతంలో కొన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా వీళ్ళు ప్రతిపాదించినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కూడా సున్నితంగా తిరస్కరించింది. మీరు ఇవ్వలేరు, ఇవ్వడానికి వీలు పడదు, ఇది పూర్తి రానివ్వండి తీర్పు. ఒకవేళ మీరు ఇచ్చినా కూడా ఫైనల్ తీర్పుకి లోబడే ఉంటుందని కూడా వాళ్ళు ముద్రించి మరీ ఇచ్చారు. అలాంటప్పుడు ఈ స్థలం కూడా రైతులు ఇచ్చిందే కానీ ప్రభుత్వం సొంత స్థలం కాదు కదా. మీరు బిల్డింగ్ కట్టిన మాట వాస్తవం, స్థలం ఎవరిది? స్థలం ఎప్పుడు మీకు పూర్తిగా ఎప్పుడు మీ పరం అవుతుంది? వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలన్నీ అమలుపరిచి వాళ్ళ భూములు డెవలప్ చేసిన కమర్షియల్ ల్యాండ్ ఇవ్వాలి, అలాగే రెసిడెన్షియల్ ల్యాండ్ ఇవన్నీ సమకూర్చాలి వాళ్ళకి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందులోపల చేయాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలి. తర్వాత రాజధాని ఇక్కడ కొనసాగాలి. అన్నిటికీ మించి రాజధాని ఇక్కడ కొనసాగట్లేదు, మేము 3 రాజధానులు అన్నప్పుడు అక్కడే ప్రభుత్వం తన యాజమాన్యం దీన్ని ఉల్లంఘించినట్టు అయింది కదా, ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అక్కడ రాజధాని రానప్పుడు రైతులకు ఇచ్చిన కమర్షియల్ ల్యాండ్స్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్స్ కానీ దేనికి ఉపయోగపడతాయి? వాళ్ళు పండించుకోవడానికి పనికిరావు, ఏదన్నా అక్కడ ఆదాయాన్ని జనరేట్ చేసుకోవడానికి పనికిరాదు. కాబట్టి అసలు ఇది చేయటం అనేదే సిగ్గుచేటైన విషయం. ఎవ్వరు కూడా ఇంతవరకు చేయలేదు. రాష్ట్ర సచివాలయం అంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండి పరిపాలించే భవనం అనే కదా అర్థం. అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంత దయనీయ స్థితి ఉంటే అన్ని ఆస్తులు అమ్మి చివరికి తాను కూర్చున్న కుర్చీని దగ్గరకు వచ్చి అది అమ్ముకునే పరిస్థితి వచ్చింది అంటే అంత సంక్షేమం చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అంటే ఎంత ఉన్నపళంగా అంటే రాష్ట్రం మొత్తాన్ని అమ్మేసి మాకు సంక్షేమం చేయండి అని చెప్పి అక్కడ ప్రజలు అడగలేదు. ఇప్పుడు ఆ సంక్షేమం కోసం అమ్మారా? రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి అసలు దేనికోసం దాన్ని తాకట్టు పెట్టారు? ఇప్పుడు అధికార పార్టీ నేతలైతే స్పందిస్తున్నారు, మేము అమ్మాము దాన్ని తాకట్టు పెట్టాము మేము అని చెప్తున్నా, కానీ దేనికోసం తాకట్టు పెట్టాము ఈ అవసరం అని వాళ్ళు చెప్పట్లేదు. సో మరి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? నేను చెప్పింది కూడా అదే కదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఇది ఎమర్జెన్సీ ఫలానా అవసరం కోసం అమ్మామంటే అదొక రకం, కానీ ఒక పక్కనేమో మీరు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు రంగుల కోసం.
3,000 కోట్లు రంగులు పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వ భవనాలకు రంగులేసి మళ్ళీ దాన్ని కోర్టు తీసేయమంటే మళ్ళీ తీసేసి ఇలాంటి వేస్ట్ ఖర్చులు చేస్తూ 370 కోట్లకి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏంటనేది ఎవరు కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము కూడా చెప్పలేను. ప్రభుత్వానికి ఏవో చాలా లోతైన ఆలోచనలు ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే తీసుకెళ్ళి అక్కడ 450 కోట్లు ఎవడ కట్టమన్నాడు, ఏమన్నా అవసరం ఉందా అక్కడ? కాబట్టి మీరు అన్నట్టు ఎవరైనా ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉండే సీట్నే అమ్ముకుంటున్నారంటే ఎంత దుస్థితిలో పడితే అమ్ముతారు. ఎవరైనా ఇల్లు తాకట్టు పెట్టాలన్నా మన పూర్వీకుల నుంచి వస్తున్న ఇల్లు మనం ఎంత పవిత్రంగా చూసుకుంటాము. ఇక మనకు అవసరం ఉండా లేకపోయినా కూడా ఆ ఇంటిని కాపాడుకుంటాం. ఎందుకంటే మన తాత ముత్తాతలు ఇంకా వాళ్ళకన్నా ముందాళ్ళు మన వంశీకులందరూ అక్కడ బతికారని. అండ్ ఇంకొక విషయం అండి, మీరు అన్నట్టు తాను కూర్చున్న కుర్చీ ఆ ప్లేస్ని తాకట్టు పెడుతున్నారు అంటే ఆయన మైండ్లో ఏముండి ఉండొచ్చు అంటారు? అంటే నేను నెక్స్ట్ రాను కాబట్టి వచ్చే ప్రభుత్వాలు ఈ భారం భరించాలి, లేకపోతే నెక్స్ట్ నాకు ఓట్లు వేయరు కాబట్టి ప్రజలు వాళ్ళు భరించాలి అన్నట్టు ఇంక వాళ్ళ మీద వదిలేస్తున్నట్టని మనం అనుకోవచ్చా? అది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషను, ఇక ఎట్టాగు నేనైతే గెలవట్లేదు, ఆయనకి ఆల్రెడీ పీకే కూడా చెప్పేశాడు నిన్న. ఇది అంతకు ముందే పెట్టాడు, ఆయనకి ఎప్పుడో తెలుసు. ఇక ప్రజలు ఎవరైనా ఒక 5 సంవత్సరాలు మంచి అమూల్యమైన కాలాన్ని ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం చేయకుండా కేవలం కక్ష సాధింపు కోసం అన్ని వర్గాల ప్రజల మీద, తర్వాత ఉద్యోగుల మీద, అన్ని వర్గాల ప్రజల మీద ఏదో కక్ష కట్టినట్టు ప్రవర్తించి సొంత బాబాయిని కూడా చంపి అది కూడా తీసుకొచ్చి ఎవరో ప్రతిపక్షం వాళ్ళ మీద పూసి ఈ రకంగా ఒక అశాంతి కల్పించడం అనే సమాజంలో అది ఆయనకే అర్థమై ఉండాలి. నేను ఇచ్చిన టైంని ఒక్క నిమిషం కూడా సద్వినియోగం చేయలేదు. ఆయన కూడా చెప్పాడు కదా, ఈయనే కనుక జగన్మోహన్ రెడ్డి కనుక తనకు వచ్చిన అధికారాన్ని ప్రజల సంక్షేమం దృష్టి పెట్టుకుని వాళ్ళతో మమేకమై కనుక ఉంటే ఇంకా 2-3 టర్మ్స్ గెలిచేవాడని చెప్పాడు ఆయన కూడా. కానీ ఇతను ఎక్కడ కూడా ప్రజలకు దూరంగా ఉంటున్నాడు, ఎక్కడో కూర్చుని బటన్ నొక్కితే చాలు అనుకుంటున్నాడు. బటన్ నొక్కటం కోసం ఎవడు ఎదురు చూడరు. అది ఏమన్నా జార్ఖండ్, బీహార్ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకంటూ కొంత ఆదాయం ఉంది. కనీసం మధ్యస్థాయి ఆదాయం ఉన్నాళ్ళు, పేద వర్గాలు మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాయి ఇట్లాంటి రాయితీల కోసం. ప్రభుత్వాలు అనేది కేవలం రాయితీలు ఇవ్వటానికే పని చేయకూడదు. ప్రభుత్వం అనేది ప్రజలకి డెవలప్మెంట్లో భాగం అవ్వాలి, సంపద సృష్టించాలి సమాజంలో, ప్రజలందరికీ ఆ ఫలితాలు అందాలి. అట్లా కాకుండా ఎక్కడి నుంచో నేను అప్పు తీసుకొచ్చేస్తాను, తాకట్లు పెట్టి చేస్తాను, అంత పరిస్థితి ఏమొచ్చింది? తాకట్లు పెట్టాల్సిన పరిస్థితి. అందులో సచివాలయాన్ని ఇప్పుడు రాజముద్ర ఉంది కేంద్ర ప్రభుత్వం, అన్న 3 సింహాలు. ఇప్పుడు ఆయన కొడాలి నాని మాట్లాడే ప్రకారం అయితే ఏముంది, 3 సింహాలు సర్కస్సుల్లో కూడా ఉన్నాయి, దానికి అంత విలువ ఇవ్వాల్సి వచ్చిందని కాళ్ళ కింద వేసి తొక్కుతామా రాజముద్రని? అది ఎంత గౌరవం, ఎంత ప్రతి పెద్ద ఆఫీసర్కి టోపీ మీద పెట్టి ఉంటే, తర్వాత ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ లేకపోతే జడ్జీల మీద, రాష్ట్రపతి సీటు మీద కూడా రాజముద్ర ఉంటుంది. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇవన్నీ కూడా అది మన గర్వకారణమైన విషయం. సేమ్ సచివాలయం కూడా ప్రజలకి రాజముద్ర ఎంత ముఖ్యమో సచివాలయం అంత ముఖ్యం. తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఓడిపోయాడు కాక ఎంత బ్రహ్మాండమైన సచివాలయం కట్టాడు, దేశంలోనే గర్వకారణమైన సచివాలయం. ఇప్పుడు ఆయనకి అంత జ్ఞానం కూడా వాళ్ళకి లేదా? ఆయన పెట్టుకోకూడదా? ఇంత పెద్ద బిల్డింగ్ పెడితే ఇంకెంత వస్తుంది? హైదరాబాద్లో ల్యాండ్ విలువ ఎంత, బిల్డింగ్ విలువ ఎంత? కానీ ఇప్పుడన్నా ల్యాండ్ అమ్ముకున్నారు కానీ వాళ్ళు గవర్నమెంట్, అది కూడా ఆక్షన్ ద్వారా అమ్మారు పారదర్శకంగా. ఇప్పుడు ఇది అంత రహస్యంగా పేపర్లో కూడా ప్రకటన ఇవ్వాల్సింది, మేము ఇట్లా మా సెక్రటేరియట్ని తనఖా పెట్టదలుచుకున్నాము, బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రండి, మీ ఆఫర్స్ ఇవ్వండి, లోయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళకి మేము ఇస్తామని ఇవ్వచ్చు కదమ్మా, ప్రభుత్వం ఉంది కదా అది. అట్లాంటప్పుడు బ్యాంకర్స్ కొటేషన్లు వేసేవాళ్ళు, మేము 5%కి ఇస్తామనో 4%కి ఇస్తామనో అట్లా పిలిపించవచ్చు పని. అట్లా పారదర్శకంగా ప్రజలకు కూడా తెలిసేది ఇట్లా తనఖా పెడుతున్నారు ప్రభుత్వం దీన్ని అని. అంత రహస్యంగా వెళ్ళి వ్యక్తిగతమైన తనఖాలు పెట్టుకు మీరు నేను వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టినంత ఈజీ కాదు కదా. అది సచివాలయం, అది ప్రజలందరి సొమ్ము. తర్వాత ప్రజలు అక్కడ 33,000 ఎకరాలు దానం చేసి నువ్వు తీసుకెళ్ళి ఫస్టే అసలు ఇంకా పూర్తి రాజధాని నిర్మాణం కాలేదు, అప్పుడే తాకట్టు రాక వెళ్ళింది. ఆ సమగ్రమైన ఇది చేశాడా తన? వాటికి ఇప్పుడు హైకోర్టు లాగా భవనాలు ఇంకా కట్టాల్సి ఉంది కదా. 10 ఎకరాలని మాట్లాడతాడు ఆయన. 2 కోట్లు 20,000, 20,000కి 370 కోట్లు. అంత పిచ్చి బ్యాంకు ఎవడన్నా ఉంటాడా? ఆ బ్యాంకు ఉంచుతారా? ఆర్బీఐయే నువ్వు 20 కోట్ల ఆస్తికి 370 కోట్లు ఎలా అప్పిచ్చావని ముందు బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయదా? నువ్వు ఎవరి డబ్బురా ఇది అని చెప్పేదైనా ప్రజలకి కొంచెం నమ్మశక్యంగా ఉండాలి కదా.
అంత విలువ ఉండబట్టే ఇచ్చారు. అయినా అవసరం లేని తీసుకుని రేపు వచ్చి మీరు అన్నట్టు ప్రజల డబ్బు కాబట్టి ప్రజల్ని ఇరికిచ్చిపోదాం, నేను దిగిపోతా, లేకపోతే ప్రతిపక్షం రేపు ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఇరికిచ్చి వెళ్దాం అనేది కూడా కనపడుతుంది కుట్రకోణం. తర్వాత ప్రజల యొక్క కక్ష ప్రజల మీద ఈ విధంగా కూడా కక్ష తీర్చుకున్నారనమాట. ఏంట్రా మీ పరిపాలన సచివాలయం ఏంటి, మీరేంటి, ఆఫ్టర్ ఆల్ నా చేతిలో తాకట్టు పెట్టే అధికారం నాకుంది, పెట్టేసి వెళ్ళిపోయాను. మనం ఇచ్చిన అధికారమేగా, ఎవరైతే ఇవ్వలేదు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే ఇట్లాంటి కఠినాయన ఏమో చేయలే పాపం, కఠినాయన తాకట్టు పెట్టలా. మరి ఈయన వచ్చి ఊరికే కూర్చుని ఇక్కడ ఏమీ లేదు శ్మశానం అన్నాడు ఒకడు ఇంకోడేదో ఇంకో రకరకాల మాటలు మాట్లాడారు. అసలు గ్రాఫిక్స్ అన్నారు, గ్రాఫిక్స్ కూడా లోన్లు ఇస్తాయి బ్యాంకులు, సినిమాల్లో పెడతారు కదమ్మా ఎన్ని సెట్టింగులు, అట్లా మాట్లాడారు. మరి వాటి మీద గ్రాఫిక్స్ పెట్టి మోసం చేసి తీసుకొచ్చారు వీళ్ళు ఏమన్నా, బ్యాంకుల్ని వాళ్ళకి కళ్ళజోడి పెట్టి లేకపోతే మస్కా కొట్టి తెచ్చారా ఎట్లా. కాబట్టి ఒకటి ఏంటంటే ఇది ప్రజల దురదృష్టం అమ్మా. సచివాలయాన్ని తాకట్టు పెట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వాళ్ళు సిగ్గుపడాలి, బాధపడాలి, కనీసం దాన్ని వదిలించడానికన్నా ప్రెషర్ పెట్టాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంఘటన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఒక హెచ్చరికలు జారీ చేయాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి భవనాలను కానీ, వీటిని అసెంబ్లీలు కానీ, సెక్రటేరియట్లు కానీ, లేకపోతే డీజీపీ ఆఫీసులు లాంటివి, ఇలాంటి ముఖ్యమైన కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ, తర్వాత విద్యా సంస్థల స్థలాలను కానీ మీరు పెట్టకూడదని నిషిద్ధమైన ఆస్తుల కింద పెట్టాలి. ఇప్పటికైనా మోడీ గారు లాంటి ప్రభుత్వం ఒక సర్క్యులర్ పంపి కేంద్ర ప్రభుత్వం, తర్వాత ఎపెక్స్ కోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి, సుప్రీంకోర్టు. ఇలాంటి పనులు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు, మిమ్మల్ని ఎన్నుకున్నది పరిపాలించమనే కానీ ప్రభుత్వ ఆస్తుల్ని తీసుకెళ్ళి మీరు తనఖాలు పెట్టి మీ ఇష్టానుసారం విలాసంగా బతకటానికి కాదు అనేసి ఎపెక్స్ కోర్టు కూడా ఇంటర్ఫీర్ అవ్వాలని మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా.